హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అయితే నేను ఇక్కడ మొన్న అయితే కటింగ్ అయితే పెట్టానండి. ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ పెట్టలేదు, కాకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు కదా అని చెప్పి నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. మొత్తం పర్ఫెక్ట్గా అంతా మొత్తం అయితే కుట్టి చూపించట్లేదండి. అంటే ఐన్స్ వేయడము, నెక్ వేయడము అవన్నీ ఏం చూపించట్లేదు. మెయిన్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అందుకని చెప్పి ఇక్కడ ఇది మామూలుగా మనకి బయటకైతే లైనింగ్ అనేది అవుపిస్తుందండి ఈ క్లాత్ నుంచి. అలా వచ్చినప్పుడు లైనింగ్ మీద ఇలా మెయిన్ క్లాత్ పెట్టేసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు గమ్ముతోనే అతుకు పెట్టుకున్నా సరే, లేదు ఇలా పిన్స్ అయితే పెట్టుకోండి ఫస్ట్. మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి కొంచెం క్లాత్ అనేది చాలా జరుగుతూ ఉంటుంది. దాన్ని అడ్జస్ట్ చేస్తూ కుట్టాలంటే మీకైతే కష్టమవుతుంది. ఇంకోటి ఏంటంటే బ్లౌజుల మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది కుట్టాలని. అందుకని చెప్పి చుట్టూ పిన్స్ అయితే పెట్టుకోవాలి. గుండు పిన్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుట్టుకోనికి వస్తుంది. ఇంకోటి గమ్ము కూడా, గమ్ము అయితే చాలామంది ఏంటంటున్నారంటే నా దగ్గర చెప్తూ ఉంటారు, అంటే గమ్ము పెట్టి ఇట్లా కుడుతూ ఉంటే అంతా అక్కడిక్కడ ఊపిస్తుంది, గమ్ అంతా నీట్గా వస్తలేదు ఫినిషింగ్ అనేది, గమ్ అనేది అంతా ఊపిస్తుంది బ్లౌజ్కి అని చెప్పి కొంతమంది అంటున్నారండి. అది పిన్స్ అయితే మనకి బెటర్గా ఉంటుంది. ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చుట్టూ ఒక 1/2 ఇంచుతో మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు. తర్వాత జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి చుట్టూ ఉన్న క్లాత్. అయితే ఇక్కడ చూడండి, పైన మనము డాట్స్కి మార్క్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ మించాలి ఇలా కుట్టి వేసామంటే ముడత కూడా రాదు. డాట్స్ మధ్యలో మనకి ముడత వచ్చి బ్లౌజ్ అనేది వేసుకున్న తర్వాత కొంతమందికి ముడత వస్తుందండి డాట్స్ మధ్యలో. అలా రాకుండా బాగా వస్తుంది ఇలా కుడితే. ఇలా జాయిన్ చేసుకో. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకొని డాట్స్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూపిస్తున్నాను చూడండి. నేను 2 భాగాలు అయితే చూపించట్లేదండి. ఫ్రంట్లో మనకి ఉంటుంది కదా లెఫ్ట్ రైట్, ఆ 2 ఏం చూపించట్లేదు, ఒక సైడ్ అయితే చూపిస్తున్నాను. జాయింట్ ఎలా చేసుకోవాలి అండ్ డాట్స్ ఎలా వేసుకోవాలని మాత్రం చూపిస్తున్నానండి. వీడియో అనేది ఇంకా చాలా లెంతీ అవుతుంది. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. 34 సైజు ఇది. అందుకని చెప్పి నేనైతే చిన్న చిన్న పాయింట్స్ మీకు చెప్పడానికి మాత్రం వీడియో అనేది పెడుతున్నాను. ఇక్కడ మెయిన్ డాట్ వేసిన తర్వాత స్ట్రైట్గా చంక దగ్గర డాట్ వేసుకోవాలి. తర్వాత కాజాపట్టి ఉక్స్ పట్టి దగ్గర డాట్ లాస్ట్కి వేసుకోవాలి. ఇది 3వ డాటు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి బ్యాక్ నుంచి ఫ్రంట్ అంటే 2 జాయిన్ చేసేటప్పుడు 4th డాట్ అనేది వేసుకోవచ్చు. అది ఎక్కువైనప్పుడు చూడండి షేప్ అనేది ఎలా వచ్చింది. ఇక్కడ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మన పర్ఫెక్ట్ షేప్ రావాలంటే డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి మనము. చూసారా, ఇప్పుడు ఫ్రంట్ అయితే మీకు డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అంటే మనకి ఎలా జాయిన్ చేసుకోవాలి, డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది చిన్న టిప్ అయితే చెప్పాను. ఇంకోటి ఏంటంటే బ్యాక్ జాయిన్ చేసేటప్పుడు కూడా అంతేనండి. ఇక్కడ మనము లైనింగ్ కింద పెట్టేసి మెయిన్ క్లాత్ మీదంగా పెట్టేసుకుంటే అవుపిచ్చే క్లాత్లకు మాత్రమే ఇలా కుట్టుకోవాలి. అన్నిటికని నేను చెప్పట్లేదు, ఎందుకంటే కొంత అవుపియదు అందుకని. ఇప్పుడు ఇక్కడ మనకి అవుపిస్తుంది కదండి, క్లాత్ నుంచి లోపలికి లైనింగ్ ఎంతవరకు ఉందనేది క్లియర్గా మనకి తెలిసిపోతుంది కాబట్టి ఇలా జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నీట్గా పెట్టుకొని, ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా క్లాత్ అనేది మనకి బ్లౌజ్ అనేది ముడత వస్తుంది, అంత అసలు బాగుండదండి. ఇలాంటి బ్లౌజులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అటు ఇటు అయినా ముడత అనేది ఎక్కువగా వచ్చేసి బ్లౌజ్ అంతా పాడవుతుంది. కస్టమర్స్ అనేది మన నెగ్గులుతూ ఉంటారు, ఇలా కుట్టినావు అలా కుట్టినావు అని చెప్పి. మనకి ఎంత రిస్క్ అయినా ఎవరు చూడరు కదా మనం, అందుకని కొంచెం టైం ఎక్కువ తీసుకొని అయినా ఫిట్టింగ్ అనేది ఇవ్వాలి. ఇలా సైడ్ నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. నెక్ సైడు మన నెక్ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత లాస్ట్కి కింద నడుము దగ్గర వేసుకోవాలి. ఫస్టే నడుము దగ్గర వేసి మనం పైన వేసుకుంటూ వచ్చామనుకోండి, కింద ముడత అనేది వచ్చేస్తుంది మనకి. అందుకని చెప్పి పైన మొత్తం కుట్టిన కంప్లీట్గా అయిన తర్వాతనే మాత్రమే కింద నడుము పట్టి దగ్గర మనం వేసుకోవాలి, కుట్టు అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ కుడతప్పుడు కూడా మనకి 4 మెంబర్ మీద పెట్టుకోవాలి. కుట్టు అనేది 4 మెంబర్ మీద పెట్టుకుంటే మనకి ఒకవేళ ముడత వచ్చినా కూడా విప్పేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఫాస్ట్గా అవుతుంది అనమాట. చిన్న కుట్టు పెట్టి మనం జాయింట్ అయితే చేయకూడదు ఎప్పుడైనా. ఇలా బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రం సెకండ్ అంటే 2 నెంబర్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, లాస్ట్కి వేస్తున్నాను ఇక్కడ నడుము పట్టి దగ్గర.
ఇలా వేసుకున్నామంటే మనకి ముడత అనేది రాదండి. ఇక్కడ ఎందుకు కొంచెం ముడత లెక్క అనిపిస్తుంది అంటే నేను కట్ చేసి పెట్టి చాలా రోజులు అవుతుంది కుట్టలేదు బ్లౌజ్ అనేది. మీకు వీడియో కోసం అనేది నేను కట్ చేశాను. కస్టమర్ ఇప్పుడు ఏం అడగట్లేదని కొంచెం ఊరుకున్నాను. ఇప్పుడైతే అడిగిరనమాట. అడిగిరని చెప్పి నేనైతే కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేటప్పుడు కూడా ఎగుడు దిగుడు లేకుండా క్లాత్ ఒకే లెవెల్గా రావాలి. ఒక దగ్గర పీస్ వచ్చి ఒక దగ్గర పీసు మొత్తం కట్ అయ్యి అట్లా ఉంటే ఫినిషింగ్ అనేది అస్సలు బాగుండదు. అయితే నేను ఇక్కడ హ్యాండ్స్కి అయితే సారీలో క్లాత్ పెడుతున్నానండి. మామూలుగా ఈ బ్లౌజ్లో వెళ్ళిన క్లాత్ అయితే హ్యాండ్స్కి వేయట్లేదు. అది కూడా చూపిస్తాను. బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ కింద ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా మనకి, ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. మనకి షోల్డర్కి స్ట్రైట్గా వేసుకోవాలి. మెయిన్ డాట్స్ ఏంటంటే బ్యాక్ సైడ్ డాట్స్ షోల్డర్కి స్ట్రైట్గా వేసుకోవాలి. ఇప్పుడు కింద 1/2 ఇంచ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి డాట్ వేసేటప్పుడు. పొడవు వచ్చేసి ఒక 3 ఇంచెస్ పొడవు తీసుకోండి. అందుకని ఎక్కువ అయితే తీసుకోకూడదు. మనం ఎందుకంటే వీప్ కప్ చిన్నగా ఉంటుంది కదా, డాట్ పొడవుగా ఉంటే అస్సలు బాగుండదు. మనకి అంటే పెద్ద ఏజ్ వాళ్ళ అయితే వీప్ కప్ అనేది పెద్దగా ఉంటుందని కాబట్టి ఒక 4 ఇంచెస్ 4.5 పెట్టుకున్నా పర్వాలేదు. కానీ ఇలాంటి చిన్న అంటే వీప్ కప్ తక్కువ ఉన్న బ్లౌజులకి డాట్స్ అనేది పొడవు పెట్టద్దు. చూసారా? ఇప్పుడు ఇక్కడైతే హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాం చూసారా? ఇదేనండి శారీ క్లాత్. శారీ వచ్చేసి మొత్తం ఇలా వచ్చింది. ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. 2 ఇంచెస్ అయితే పీస్ మనం యాడ్ చేసుకోవాలి. ఎలా జాయిన్ చేసుకోవాలనేది కూడా చూడండి. ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోవాలి పైన. ఇక్కడ మొత్తము 4 పీసులు అయితే మనం కట్ చేసుకున్నామంటే 2 హ్యాండ్స్కి అయితే వచ్చేసాయి. చిన్నగా 2 ఇంచెస్ పీసులు కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. నేనైతే ఒక హ్యాండ్ చూపిస్తానండి, 2 హ్యాండ్స్ కూడా చూపించట్లేదు. ఎందుకంటే వీడియో అనేది ఇంకా లెంతీ అవుతుంది. అందుకని చెప్పి చూపించట్లేదు. చూపించడానికి నాకేం కష్టం కాదు, ఎలాగైనా కుట్టాల్సిందే కదండి. అందుకని చెప్పి మీకు ఎందుకంటే వీడియో అనేది ఒకటి చూపించినా అంతే కదా, 2 చూపించినా అంతే, ఒకటి చూపించినా అంతే. అందుకని చెప్పి నేనైతే ఒక హ్యాండ్ అయితే చూపిస్తున్నాను. ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం జాయిన్ చేసుకొని చుట్టూ అనేది కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇలా ఆపోజిట్లో మనం అంటే బ్లౌజు అనేది రెడ్ వచ్చి మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చింది. అలా ప్లెయిన్గా వచ్చినప్పుడు ఇలా ఆపోజిట్లో హ్యాండ్స్కి వేసామంటే చాలా బాగుంటుంది. లుక్ అనేది మంచిగా అనిపిస్తుంది మనకి. చూసారా? ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత పైపింగ్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను పైపింగ్ ఏం వేయాలని ఆలోచించాను కొంతసేపు. అయితే నా దగ్గర కొంచెము క్రీమ్ కలర్ అయితే ఉందండి, ఇందులో మ్యాచ్ అయింది పర్ఫెక్ట్గా. మీకు చూపిస్తాను చూసేయండి. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే ఉంది కదా కొంచెం, అది కూడా ఇలా నీట్గా కట్ చేసుకున్నామంటే మనకి పైపింగ్ వేసుకోనికి చాలా బాగుంటుంది. ఇలాంటి కొంచెం లైట్ కలర్స్ వచ్చినప్పుడు అలా ఏ పైపింగ్ వేయాలనేది కూడా చాలా కష్టం అవుతుందండి ఆలోచించి. ఎందుకంటే చాలా లైట్ కలర్స్ ఇవి. ఇందులో అయితే క్రీమ్ అనేది తక్కువగా ఉంది. కాకపోతే పింక్ వేసినా అంత బాగుండదు. మనకి ఆపోజిట్ మంచిగా అవుపియాలి. ఈ సిల్వర్ వేద్దామనుకున్నాను, సిల్వర్ అయితే అసలు సెట్ కాలే. ఇది ఒక కొంచెం బెటర్గా అనిపించింది. శారీలో అక్కడక్కడ అవుపిస్తుంది లైట్గా. అందుకని చెప్పి నేనైతే ఇది వేస్తున్నానండి. ఇది కూడా సిల్వర్ క్లాతే, అంటే మనకి దాన్ని ఏమంటారు, 100 రూపీస్కి మీటర్ ఉంటుంది కదా, అదనమాట. ఇది 1.5 ఇంచు వెడల్పు తీసుకోవాలి మనం పైపింగ్ వేసేటప్పుడు.
మనకి నెక్కుకి వేసేటప్పుడు మాత్రం పక్కా క్రాస్ కటింగే చేసుకోవాలి. హ్యాండ్స్‌కు వీప్ కప్ అనేది మన ఇష్టం. ఎలా వేసినా సెట్ అవుతది కానీ, ఓన్లీ నెక్కుకి వేసేటప్పుడు మాత్రం మనము క్రాస్ కటింగే తీసుకోవాలనమాట. ఇక్కడ నేను క్రాస్‌గానే తీసుకున్నాను హ్యాండ్స్‌కి వేసేటప్పుడు కూడా. ఇలా మనము హ్యాండ్స్‌కి ఎంత ఖర్చు వదిలిపెడతాం అనే దాన్ని బట్టి మాత్రము ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఒక పాదం వెడల్పు అంటే హాఫ్ ఇంచ్ తీసుకున్నాను నేను పైపింగ్ వేయాలని చెప్పి. అందుకని హాఫ్ ఇంచ్‌తోనే మనం ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత థ్రెడ్ అనేది చూడండి సన్నగా లాస్ట్ సైజ్ అండి ఇది. ఈ లాస్ట్ సైజ్ తీసుకుంటేనే మనకి నార్మల్ పాదం మీద బాగా వస్తది పైపింగ్ అనేది. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటది ఫ్రెండ్స్ మనకి. ఎందుకంటే షాప్‌లో కుట్టిన వాళ్ళ లెక్కనే మన ఫినిషింగ్ కూడా వస్తది. షాప్‌లో కుట్టిన వాళ్ళు కూడా గంతే కొడతారు. మనం కూడా గంతే కొడతాం కానీ ఆళ్ళేంటంటే షాప్‌లో కుట్టిన పేరు ఒక్కటైతే ఉంటది. చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో. అయితే ఇక్కడ క్రీమ్ అనేది మీకు ఈ ఫ్లవర్‌లో అవుపియట్లేదు కానీ సారీలో ఉంది అక్కడక్కడ. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ ఉంటది కదండీ! ఇది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి లోపలికి. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ వెళ్ళాలి. కుట్టు అనేది లాస్ట్‌కి వేయాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ కుట్టు వేసేటప్పుడు లాస్ట్‌కి వేస్తేనే మనకి ఈ క్లాత్ అనేది పైకి లేవకుండా నీట్‌గా వస్తది. లేదు మన మధ్య నుంచే వేసామనుకోండి, లాస్ట్‌కి ఫోల్డింగ్ చేసిన క్లాత్ అయితే బయటకొచ్చి అస్సలు బాగుండదు. చూడండి ఎంత బాగుందో. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటది ఫ్రెండ్స్. ఇలా మనకి 150 రూపీస్‌లోనే ఇంత ఫినిషింగ్ ఇస్తున్నామంటే చూడండి ఎంత బాగుందో. తర్వాత నడుం పట్టీ కూడా ఇక్కడ నేను పైపింగ్ వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఈ వీడియో అనేది పెట్టాను కదా! అక్కడ క్లాత్ అనేది మనకు సరిపోలేదు. షేప్ పట్టీలకే వేశాను నేను అంచు వచ్చిన క్లాత్ కూడా. అందుకని చెప్పి క్లాత్ లేదని చెప్పి ఇక్కడ నడుం పట్టీ కూడా ఇదే వేస్తున్నానండి. సారీ నడుం కూడా ఇదే వేస్తున్నాను. సన్నగా మనకి ఎంత క్లాత్ అనేది నీట్‌గా పట్టుకుంటే మనకి అంత బాగా వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్‌తోని మనం క్లాత్ అనేది ఇలా సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా నీట్‌గా వస్తది. అయితే కొంచెం మనకు కుట్టు అనేది థ్రెడ్ మీద పడిందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మన రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కైతే కొంచెం పాదం అనేది కొట్టాలి కత్తెరతోని. ఇలా కొట్టామంటే చాలా బాగా వస్తది ఇంకా. అంటే థ్రెడ్ మీద పడినప్పుడే. ఒక్కొక్కసారి థ్రెడ్ మీద పడతదండి. ఇది కూడా అదే పనయింది. అందుకని చెప్పి నేను కత్తెరతోని ఇలా కొట్టాను. చాలా బా వస్తది. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. లుక్ అయితే బాగుంటదండి మనకి. పైపింగ్‌తోనే బ్లౌజ్ అనేది మంచి లుక్ అయితే వస్తది. ఎలాంటి బ్లౌజ్ అయినా సరే మనకి పైపింగ్‌తోనే లుక్ అనేది వచ్చేస్తది. ఇలా నీట్‌గా కుట్టుకోవాలి. చూసారా? ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు. అంతే. ఇప్పుడు నెక్ కూడా వేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. అయితే ఇంకోటేంటంటే షేప్ పట్టీలు. ఇప్పుడు షేప్ పట్టీల కోసం నేనైతే 2 అయితే కట్ చేశానండి. మెయిన్ క్లాతే 2 వచ్చే విధంగా కట్ చేశాను. లోడింగ్ అయినా చేసుకోవచ్చు షేప్ పట్టీలు. లేదు నేను మీద నుంచి అయితే వేస్తున్నాను. అలా ఎలా అయినా మన ఇష్టం అది. అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు 2 పీసెస్ అయితే వచ్చింది మెయిన్ క్లాత్. మధ్యలో లైనింగ్ పెట్టేసి ఇలా అయితే జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం క్లాత్ అనేది లేవకుండా ఉంటది. ఇలా మనకి షేప్ పట్టి ఎంతవరకు ఉందో క్లియర్గా అవుపిస్తుంది లోపల లైనింగ్ అనేది. ఆ లైనింగ్ లాస్ట్ నుంచి కుట్టు అయితే వేసుకోరావాలి. ఎందుకంటే లాస్ట్‌కి వేస్తే మనము ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసుకోవచ్చు. అంటే 2 వేసినప్పుడు మాత్రమే ఇలా, అన్నిసార్లు కాదు. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం క్లాత్ లేవకుండా ఉంటదండి. మనం అలా డైరెక్ట్ వేసామంటే కొంచెం ముడత వస్తది కాబట్టి ఇలా కుట్టుకుంటే ఎక్కడ ముడత రాకుండా ఉంటది. ఇప్పుడు జాయింట్ చేసుకోవడమే. ఇప్పుడు 2 అంటే మనం 2 ఇలాగే ఉంటాయి కాబట్టి ఎటేసినా పర్వాలేదు షేప్ పట్టీలకి. అంటే కన్‌ఫ్యూజ్ అయ్యేది ఏమి ఉండదు ఇప్పుడు ఇక్కడ. 2 అంతే కదా! లోపల పెట్టేసి జాయింట్ చేయడమే కాబట్టి రెండిటికి సేమ్ ఉంటది ప్రాసెస్ అనేది. పెద్దగా ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయితే అవసరం లేదు మనకి. చూసారా? ఇలా వచ్చేస్తది. ఇప్పుడు ఇక్కడ కొంచెం నడుము దగ్గర కొంతమంది ఏంటంటే స్టిఫ్‌గా ఉండాలి అంటారండి. అందుకనే నేను ఇక్కడ మందంగా ఉండనీకి ఏం చేస్తానంటే ఒక పావించుతోని ఇలా చిన్నగా పట్టి పెడతాను.
ఒక పావించు మాత్రమే, ఎక్కువ తీసుకోవద్దు. మళ్ళీ ఒక పావించుతోని ఇలా కుట్టుకున్నా కూడా మనకి కింద నడుము దగ్గర స్టిఫ్గా ఉంటుంది. చూసారా, ఇలా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు ఏదైనా క్లియర్ చేస్తాను. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.